అంటే అన్నీ చెప్పక్కల్లా ఆ పదం లోపల ఒక్క పదం చాలన్నమాట. నామైక దేశం అంటారు. మొత్తం పదం చెప్పకుండా దాంట్లో ఒక భాగాన్ని తీసుకుంటే మొత్తం చెప్పినట్టే. ఇది ముక్కోటి ఏకాదశి అన్నా కూడా 33 కోట్ల దేవతలకి భగవంతుడు అనుగ్రహించే సందర్భం ఇది. ఎవరు 33 కోట్ల దేవతలు? 33 వేసి పక్కన సున్నాలన్నీ పెట్టుకుంటే కాదు. 33 కోట్ల దేవతలంటే ఏకాదశ రుద్రులు, రుద్రులు 11 మంది, ద్వాదశ ఆదిత్యులు అంటే 12 మంది వాళ్ళు, అష్ట వసువులు 8 అశ్విని దేవతలు 2. వీళ్ళు దేవతలలో రకాలన్నమాట. కోటి అంటే ఆంగ్ల పరిభాషలో ర్యాంక్, క్యాడర్ అంటాం కదా, అదనమాట. అంచేత 33 కోట్ల దేవతలంటే అర్థము 33 రకాల దేవతలు. ఈ దేవతలందరూ కూడా సకల జీవరాశులకి ప్రతినిధులు. వీళ్ళు వాళ్ళు దేవతలు మాత్రమే కాదు, మానవులకి, జీవులకి, చెట్టు పుట్ట గట్టు క్రిమి కీటకము అన్నిటికీ కూడా ఈ 33 కూడా ప్రతీకలు అన్నమాట. అంచేత స్వామి దర్శనం కోసం ఉత్తర ద్వారం గుండా స్వామిని సేవించుకోవడానికి ఈ 33 కోట్ల దేవతలు ఎదురు చూచారు. అక్కడ మురాసుర సంహారం జరిగింది. జరిగిన తర్వాత వీళ్ళందరినీ స్వామి కటాక్షించాడు. అందుకని ముక్కోటి ఏకాదశి అని అంటారు దీన్ని. దీన్ని మోక్షద ఏకాదశి అని అంటారు. మోక్షదం ఎందుకు? మనకి శాస్త్రము చెప్తుంది, మన జీవనము మన చేతుల్లో లేదు, మరణము మన చేతుల్లో లేదు. అన్ని పుణ్య దివసములలోనే మనం మరణించాలి అనుకుంటే మన చేతిలో ఉంటుందా? ఉండదు. అంచేత దక్షిణాయన కాలం లోపల ఎవరైనా మరణించినట్టయితే దక్షిణాయన అభిమాన దేవత వాళ్ళని తన దగ్గర అట్టే పెట్టుకుని ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే అప్పుడు ఉత్తరాయణ అభిమాన దేవతకు అప్పచెప్తే పరమాత్మ దగ్గరికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఇది మనకి బృహదారణ్యకము ఇత్యాది ఉపనిషత్తుల లోపల అర్చిరాది మార్గము అన్న చోట చెప్తారు. అంటే దక్షిణాయన కాలంలో మరణించిన వాళ్ళందరికీ కూడా నరక ప్రాప్తి అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన దోషాలకి తగుమాత్రంగానే ఆ అనుభవం పొందిన తరువాత ఉత్తరాయణం రాగానే భగవంతునిలో ఐక్యమవుతారు, ఆయన సన్నిధి చేరుకుంటారు, పరమపదం చేరుకుంటారు. కాబట్టి ఇది మోక్షద ఏకాదశి. దీనికి సంబంధించి పద్మ పురాణము, స్కాంద పురాణాల్లో ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్టయితే పూర్వీకులకందరికీ ఎలాంటి ఫలితాలు కలిగాయో అద్భుతమైన కథలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది మోక్షద ఏకాదశి. అంటే ఉత్తర ద్వార దర్శనం చేయగానే ఇక్కడ వీళ్ళందరికీ కూడా మోక్షం కలుగుతుంది. వైకుంఠుడాయన ఆయన అసలు రూపాన్ని మనం దర్శిస్తాం. నిజానికి నారాయణ తత్వానికి రూపమంటూ ఏం చెప్పలేము. అది పరము అని అంటారు. అంటే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగినతుది అలోకంబగు పెంచీకటికి అవ్వల ఉండే తత్వం అది. కానీ మన కోసమని చెప్పి క్షీరసాగరంలో లక్ష్మీనారాయణుడై కనిపిస్తాడు. ఇది వ్యూహ స్వరూపమని అంటారు. వ్యూహమునకు పరమునకు అర్చ లేదా అంతర్యామి లేదా అవతారములకు భేదమేమీ లేదు. మనకి సాధన కోసం అనుకూలంగా ఉండడానికి ఆయా రూపాల్లో అభివ్యక్తమవుతాడు పరమాత్మ. అందుకని ముక్కోటి ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనము, మోక్షద ఏకాదశి. మరి రంగనాథ దర్శనమును కూడా ఎందుకంటున్నారు అంటే బ్రహ్మదేవుడు ఒకప్పుడు తపస్సు ఎలా చేయాలో తెలియక, అనుష్ఠానం ఎలా చేయాలో తెలియక అవస్థపడుతుంటే శ్రీమన్నారాయణుడు అతనికి రంగ విమానముగా తాను దర్శనమిచ్చాడు. ఇవ్వగానే బ్రహ్మదేవుడు అన్నాడు, స్వామి నాకు నిత్యము ఆరాధనలో ఇలాగే నీవు ఉండాలి. అంటే ఆదిశేషుని మీద శయనించి ఉండగా అమ్మవారు పక్కన ఉండగా ఇలా ఉండాలి అన్నాడు. ఈ రంగ మందిరాన్ని ఇక్ష్వాకు మహారాజు భూలోకానికి తెచ్చుకున్నాడు తన తపశక్తి చేత. ఈ ఇక్ష్వాకు తెచ్చుకున్న రంగమందిరము శ్రీరామచంద్ర స్వామి వరకు అయోధ్య నగరంలో వారి చేత పూజించబడింది. శ్రీరామచంద్ర స్వామి రావణాసుర సంహారం తర్వాత విభీషణుడికి సన్మానం చేస్తుంటే విభీషణుడు అడిగాడు, అయ్యా మీ రంగమందిరం చాలా నాకు నచ్చింది, నాకు ఇచ్చినట్టయితే నేను పట్టుకుని పెడతాను. లబ్ధ్వా కులధనం రాజా లంకా ప్రాయాత్
విభీషణ అంటాడు వాల్మీకి. ఆ రంగమందిరాన్ని తీసుకుని వెడుతుంటే అది లంకానగరం చేరకుండా ఉండడానికి బ్రహ్మదేవుడు ఏర్పాటు చేసిన ప్రకారము అదంతా పెద్ద కథ. అందుకని కావేరి మధ్యలో, అంటే కావేరి రెండు పాయల మధ్యలో ఆ రంగమందిరాన్ని అక్కడ నిలిపేలా ఏర్పాటు చేశారు. అందుకని స్వామి ముఖము ఆ శ్రీరంగ క్షేత్రంలో దక్షిణాభిముఖంగా ఉంటుంది. అంటే మనమంతా చూసేటప్పుడు ఉత్తరాభిముఖంగా చూస్తాం. అందుకని ఉత్తర ద్వార దర్శనం అన్నది ఆ సందర్భంలో ఏర్పడింది. అందుకని రంగమందిర దర్శన ఏకాదశి అని కూడా కొందరు ముద్దుగా పిలుచుకుంటారు. వైకుంఠ ఏకాదశి, రంగమందిర దర్శన ఏకాదశి, లేదా మోక్షద ఏకాదశి, ముక్కోడి దేవతలను అనుగ్రహించే ముక్కోడి ఏకాదశి. ఏమిటి స్వామిని దర్శించినందువల్ల మనకు ఫలితము? దీనికి ఉపనిషత్తు రెండు రకాల మార్గాలు చెప్పింది. మనము స్వామిని దర్శించాలా, స్వామి మన్ని కటాక్షించాలా? నాకు భగవంతుడు తెలుసు అన్నవాడు గొప్పవాడు కాదుట. భగవంతుడు ఫలానా జీవుడు నాకు తెలుసు అంటే వాడు గొప్పవాడంది వేదము. కానీ మన చూపు భగవంతుడి మీద పడ్డా, భగవంతుని చూపు మన మీద పడ్డా మనకే మోక్షము, మనకే క్షేమము. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే జాశ్చ కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. భగవంతుని చూపు మన మీద పడ్డా, మన చూపు భగవంతుడి మీద పడ్డా మనని సంసారంలో కట్టివేసే బంధములన్నీ తొలగిపోతాయి. నేను చేసిన పాపపుణ్యాల కారణం చేత కొన్నాళ్ళు స్వర్గము, కొన్నాళ్ళు నరకము అనుభవించి మళ్ళీ భూలోకానికి వస్తానేమో అన్న భయాలుంటాయే, ఆ భయాలు తొలగిపోతాయి. అప్పుడట పరమాత్మతో చేరి ఆనందపడతాం మనమంతాను. అందుకని ఉత్తర ద్వార దర్శనాన్ని మనము చేసుకోవాలి. ఇది ఏకాదశి వ్రతంలో ప్రథమ సోపానము. ప్రథమ సోపానమే కాదు, పరాసీమ అయిన ఘట్టవిధి. అందుకని ఈ ముక్కోటి ఏకాదశిని చాలా గొప్పగా మన పెద్దలందరూ కూడా ఆచరించే విధానం అనూచానంగా వస్తున్నది. అంతేకాదు చెప్తుంది మనకి శాస్త్రము, భగవంతుడు గనక జాయమానం హి పురుషం యం పశ్చేత్ మధుసూదన సవై సర్వార్థ సాధక. పుట్టబోతున్న బుల్లి బుజ్జాయిని ఏ భగవంతుడు చూస్తాడో, భగవంతుడు చూపే గనక వాడి మీద పడితే వాడు సర్వార్థ సాధకుడవుతాడు. అంచేతనే ప్రహ్లాదుడు ఉదాహరణ, గర్భంలో ఉండగానే నారదుని ద్వారా ఉపదేశాన్ని పొందాడు. భగవంతుని అనుగ్రహం అది. అందుకని అలాగే ధ్రువుడు జాయమానం హి పురుషం, ఇలాంటి వాళ్ళు ఎందరెందరో ఉన్నారు. అలాంటి భగవంతుని అందమైన కన్నుల నుండి వెలువడే కటాక్షములని పొందడం కోసమని చెప్పి మనమంతా ఉత్తర ద్వార దర్శనం చేస్తాం. వైకుంఠ ఏకాదశి నాడు స్వామిని సేవించుకుంటాం, సత్ఫలితాలు మనం పొందుతాం. అందుకని ఈ ఏకాదశిని ఇంత గొప్పగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ ఏకాదశి నాడు ఎలా వ్రతానుష్ఠానం చెయ్యాలి? ఈ ఏకాదశే కాదు, ప్రతి ఏకాదశి కూడా మొట్టమొదటిది ఏమిటి అంటే స్నానము చెయ్యాలి. చల్లటి నీటితోటి స్నానం చెయ్యాలి, శిరస్నానం చెయ్యాలి. ఎలాగా? ఆరోగ్యం బాగా ఉన్నట్టయితే చల్లటి నీళ్లతోటి స్నానం చెయ్యండి. ఒకవేళ అశక్తులైనట్టయితే వేడి నీటితోటి స్నానం చెయ్యొచ్చు. అందుకనే మన పెద్దలు ఒక చిత్రమైన పద్ధతి పాటించేవారు. అశక్తులు ఏకాదశి వ్రతం చెయ్యాలి, చన్నీళ్ళు స్నానం చేయలేరు. అందుకని వాళ్ళు ఏం చేసేవారు? చన్నీటి స్నానాన్ని మానేసి వేడి నీటినే స్నానం చేసి చివరగా కాస్త చన్నీళ్లు శిరస్సు మీద ప్రోక్షించుకునేవారు. ఇలాంటి వాళ్ళ కోసమని చెప్పి మరొక ప్రక్రియ మన పెద్దలు పెట్టారు. ఏమిటంటే తులసి కోట దగ్గర కానీ, చెరువులలో కానీ, నదులలో కానీ ఒడ్డున ఉండే ఆ దగ్గర ఉండే ఒండ్రు మట్టి తీసుకుని శరీరానికి అలదుకుని స్నానం చెయ్యండి. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర. అమ్మా, ఇంద్రియముల చేత విచ్చలవిడిగా తిరగబడిన ప్రాంతం ఇది. మేమందరం జీవులంతా తిరిగి ఉన్న చోటు ఇంద్రియములన్నీ ఇక్కడ తిరిగాయి. ఇంద్రియములే గుర్రములు, వీటి చేత తొక్కబడిన ప్రాంతము. ఆవుల వంటి మంచి పవిత్రమైన జంతువులన్నీ తిరిగిన ప్రాంతం ఇది. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో
దీన్ని కొలుచుకున్నాడు. ఆయన పాదధూళి నిండిన ప్రాంతమిది. ఓ భూమండలమా, మృత్తికే హనమే పాపం, నా పాపాన్ని తొలగించు అంటూ ఆ మట్టిని అలదుకుని స్నానం చెయ్యాలి. కారణం, స్నానము చేస్తే శ్రద్ధ కలుగుతుంది. అంగిరస సువర్గలోకం ఎంత అప్సు దీక్షాంతపసి ప్రావేశయన్. అంగిరసులనే మహర్షులు, అంగిరసులనే దేవతలు ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోతూ తమ తపశక్తి నీళ్లలో ప్రవేశపెట్టారు. అందుకని నీటిలో స్నానం చెయ్యాలి, ప్రవహించే నీటిలో స్నానం చెయ్యాలి. ఆ ముందు, స్నానానికంటే ముందు ఉత్తరేణి పలుదొంపులతోటి శుభ్రంగా దంతధావనం చేసుకోవాలి, స్నానం చెయ్యాలి. చేసిన తరువాత శుభ్రమైన వస్త్రములు ధరించి స్వామికి ఆరాధన చేసుకోవాలి. ఆరాధన చేసేటప్పుడు వాక్ నియమాన్ని పాటించండి. ఆ రోజు వాక్కుని నియమించండి, అంటే వృధాగా మాట్లాడడానికి వీల్లేదు. ఆ రోజుని తినకూడని పదార్థములున్నాయి, దుంపకూరలు కానీ ఇలాంటివేమీ వాడకూడదు. ఉపవాసం చెయ్యాలి. ఉపవాసం అంటే అర్థము భోజనం మానివేసి భోజన తుల్యమైన పదార్థములు, పళ్ళు, పాలు ఇవన్నీ పుచ్చుకోమని కాదక్కడ. కేవలం ఉపవాసము, భగవత్ సమీపే వాసం, భగవంతుని ఎదురుకుండా ఉండుట అంటే ఉడికించినవి కానీ, ఎంగిలివి కానీ, కొరుక్కుని తినాల్సినవి కానీ, ఒకసారి తిని మళ్ళీ మిగిలింది తినేలాంటివి కానీ ఇలాంటివి ఏవీ స్వీకరించకూడదు. నీ ఉపవాసానికి తగిన శక్తి నీకు వచ్చేలాంటి పదార్థములని తగుమాత్రంగా స్వీకరించవచ్చు. కొన్ని సాంప్రదాయాల్లో కటిక ఉపవాసం ఉంటుంది. కటిక ఉపవాసాన్ని ఎక్కడా శాస్త్రములు చెప్పలేదు. అంచేత తగుమాత్రంగా ప్రసాదముగా స్వీకరించండి. నిద్ర, బద్ధకము ఇలాంటివన్నీ వదిలిపెట్టండి. చిట్ట చివరగా రాత్రౌ జాగరణం కృత్వ, రాత్రిపూట జాగరణ చేయాలని చెప్పి పగటిపూట మాత్రం నిద్రపోకూడదు. రాత్రి జాగరణ చెయ్యండి, భగవదారాధన చెయ్యండి. దివ్య ప్రబంధములని కానీ, స్తోత్రములని కానీ, మీరు ఉపదేశాన్ని పొందిన మంత్రములని కానీ స్వామి సన్నిధిలో అనుష్ఠానం చెయ్యండి. అయిన తరువాత ఏకాదశి ముగిసిన తరువాత అప్పుడు ద్వాదశి ఘడియల్లో మళ్ళీ స్నానాదులన్నీ పూర్తి చేసుకుని అప్పుడు పారణ చెయ్యండి. శక్తి లేని వాళ్ళు మాత్రము దాన్ని ఏం చేయొచ్చు, కొన్ని వెసులుబాట్లు ఏర్పాటు చేశారు. ప్రసాదము స్వీకరించవచ్చు, పాలని స్వీకరించవచ్చు. శక్తి కలిగిన వాళ్ళు మాత్రము తప్పనిసరిగా ఈ వ్రతాన్ని ఆచరించినట్టయితే 21 తరములు క్షేమం కలుగుతుంది. నీకు కోరుకున్న కోరికలన్నీ న్యాయబద్ధమైనవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతావు. భగవంతుని అనుగ్రహాన్ని పొందుతావు. సర్వ విధములైన సుఖజీవనాన్ని పొందగలవు అంటుంది పద్మపురాణము, స్కాంద పురాణము. అంచేత ఈ వైకుంఠ ఏకాదశిని మనమంతా ఆచరించి ధన్యులమగుదుముగాక. మంగళాశాసనములు.